The topic is role responsibility of MPHW. యాజ్ ఎ ఎంపీహెచ్డబ్ల్యూ వర్కర్ మీ యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఏమిటి? దేని గురించి ముఖ్యంగా అంటే అబౌట్ ద కమ్యూనికబుల్ డిసీజెస్, అంటువ్యాధులు, సంక్రమిత వ్యాధులను నిర్మూలించడము, నివారించడము, అదుపు చేయడము అనే దాంట్లో యాజ్ ఎ హెల్త్ వర్కర్ మీ యొక్క పాత్ర ఏమిటి? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, రోల్ అండ్ responsibility. Nurses are the key personnel in providing care to people having any kind of communicable or non-communicable diseases and their contacts, in creating awareness among the people at large, educating them regarding prevention and కంట్రోల్ ఆఫ్ వేరియస్ డిసీజెస్. సో నర్సెస్ అనేవాళ్ళు కీ పర్సన్, అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నమాట. ఎవరు? ఎందుకు? అంటువ్యాధులు వచ్చిన వాటికి ఇచ్చేటువంటి కేరు, అట్ సేమ్ టైం వారిలో ఒక అవగాహన, వారికి ఎడ్యుకేట్ చేయడం, దేని గురించి నివారణ అండ్ అదుపు ఆఫ్ డిసీజెస్ గురించి చెప్పడానికి వీరికి ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ కీ ఉంటుందన్నమాట, రోల్ ఉంటుంది, అంటే ఎక్కువ ఇంపార్టెంట్ పాత్ర ఉంటుంది. So what are the responsibilities? Know and understand the various problems in the country and programs which have been planned, organized and implemented to deal with all problems. సో కంట్రీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి అనే దాని నుంచి మనం పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాలి, తెలిసి ఉండాలి. అట్ సేమ్ టైం వాటికి ప్లాన్స్ ఏమున్నాయి, ప్రోగ్రామ్స్కి, వాటి యొక్క ఏమంటాము కార్యాచరణ, ఎలా మనం వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, అవన్నీ మనకు తెలుస్తున్నారు అనమాట. ఐడెంటిఫై ఎండమిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ కమ్యూనిటీ ఫర్ హోమ్ షీ ఈస్ వర్కింగ్. ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తుందో అక్కడ ఉన్నటువంటి ఎండమిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంది? ఎండమిక్ అంటే అందరికీ సంక్రమించేటువంటి వ్యాధి. ఉదాహరణకి ఇప్పుడు బాగా ఉన్నటువంటి కరోనా లాంటిది అనమాట. Participate in community surveys to determine the extent and nature of problem. సో సర్వే అంటే ఒక్కొక్క వీధి తిరుగుతూ ఉండి విషయాల గురించి సమాచారాన్ని సేకరించుట అనే విషయంలో వాళ్ళతో పాటు యాజ్ ఎ హెల్త్ వర్కర్ మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే మీకు ఏమవుతుంది, ఆ వ్యాధి యొక్క నేచర్ అయిన ఎటువంటి తీరు, దాని యొక్క గుణం ఏంది, ఎలా సంక్రమిస్తుంది ఒక ఐడియా వస్తుంది. ఐడెంటిఫై లోకల్ ఏజెన్సీస్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్ స్పెసిఫిక్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఒక వ్యాధిని అదుపు చేయడానికి ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ని ఎలా మనము ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ ఏజెన్సీస్, ప్రాంతీయ సంస్థలు ఏమైనా ఉంటే కనుక మనం వారిని కలవాలి. ప్రాంతీయంగా ఉన్నటువంటి లీడర్స్, ఉదాహరణకి టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, వర్కర్స్ ఉంటారు, మిగతా వాళ్ళతో కలిసి వారి చేత మన ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయించాలి. నెక్స్ట్ వన్, పార్టిసిపేట్ ఇన్ స్క్రీనింగ్ ఆఫ్ హై రిస్క్ కేసెస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కేసెస్ విత్ ఎనీ సచ్ కమ్యూనికబుల్ ఆర్ నాన్ కమ్యూనికేబుల్. సో మనము స్క్రీనింగ్ అంటాం, అంటే వడపోయుట అంటాం కరెక్ట్ చెప్పాలంటే, అంటే గుర్తించడం. ఒక 10 మంది పేషెంట్స్ ఉంటే వారిలో హై రిస్క్ ఎవరికి ఉంది, ఎక్కువగా సంక్రమింపజేయడానికి అవకాశం ఉన్నటువంటి వ్యాధులు ఉన్నటువంటి మనుషులు ఎవరు, అటువంటి మనము స్క్రీన్ చేయాలి, గుర్తించాలి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రోల్ ఆఫ్ హెల్త్ ఏజెన్సీస్ వేర్ షీ వర్క్స్ ఇన్ ప్రొవైడింగ్ స్పెసిఫిక్ సర్వీసెస్ టు డీల్ విత్ ద స్పెసిఫిక్ ప్రాబ్లం. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హెల్త్ ఏజెన్సీస్, హెల్త్ గురించి పాటుపడేటువంటి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. ఉదాహరణకి లయన్స్ క్లబ్ అంటాము, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటాము. అటువంటి వారిని మనం గుర్తించి వారి యొక్క పాత్ర మనం గుర్తిస్తే ఏమవుతుంది, ఆ ప్రాంతంలో ఆ స్పెసిఫిక్ ప్రాబ్లంకు సర్వీసెస్ గురించి మనం ఇవ్వడానికి వీలవుతుంది. ఎన్ష్యూర్
ద పేషెంట్ ఈజ్ డయాగ్నోస్డ్, ట్రీట్మెంట్ అండ్ కేర్స్ టు బి గివెన్. సో ప్రతి పేషెంట్ని మనము డయాగ్నోస్ చేయడము, వ్యాధి యొక్క నిర్ధారణ, చికిత్స అండ్ ఆల్సో తగిన పరిచర్య కూడా ఇవ్వాలి. ట్రేస్ ఆర్ ఫైండ్ అవుట్ కాంటాక్ట్స్, స్క్రీనింగ్ ఇస్ డన్, డయాగ్నోసిస్ కన్ఫర్మ్, ట్రీట్మెంట్ ఈస్ డన్, కేర్స్ టు బి గివెన్. ఇక్కడ ట్రేస్ ఆర్ ఫైండ్ కాంటాక్ట్స్ అంటే సంక్రమించిన వ్యాధులు ఉన్నటువంటి వారే కాకుండా వారిని కాంటాక్ట్ చేసిన వారు అంటే వారి పేరెంట్స్, పిల్లలు, నేబర్స్, ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క మొత్తం డేటా తీసుకొని వారికి కూడా మనము స్క్రీన్ చేయాలంటే ఏంది గుర్తించాలి, వ్యాధి ఉందో లేదో టెస్ట్ చేయడం అనమాట. తర్వాత ఉంటే కనుక కన్ఫర్మ్ చేసేసి చికిత్స చేయడము, అట్ సేమ్ టైం కేర్ కూడా ఇస్తాం. తర్వాత ఫాలో అప్ ఆఫ్ కేర్స్ అండ్ డిఫాల్టర్స్ అంటే ప్రతి పేషెంట్కి వ్యాధి నిర్ధారణ తర్వాత చికిత్స అనేది పూర్తిగా జరగాలి. అంటే ఖచ్చితంగా ఫాలో అప్, మరల వారి ఇంటికి వెళ్ళడము, వాళ్ళని పిలిపించుకోవడం చేసి కంప్లీట్గా చికిత్సని ఫాలో అప్ చేయించాలన్నమాట, పూర్తిగా నయం అయ్యేదాకా. మెయింటైన్ రికార్డ్స్, కంపైల్ దెమ్ అండ్ సెండ్ టు అథారిటీ. ఆ వ్యాధి గురించి మనము చేసేటువంటి పరిచర్య కావచ్చు, చికిత్స కావచ్చు, నిర్ధారణ కావచ్చు, టెస్టులు కావచ్చు, వీటన్నీ కూడా మనం ఏం చేయాలి, రికార్డ్ చేయాలి, నమోదు చేసుకొని వాటిని ఒక పద్ధతిలో కూర్చి వాటిని మీ యొక్క అథారిటీ, మీ యొక్క పై అధికారులకు వాటిని పంపించేస్తాం. రిఫర్ ద కేసెస్ టు ద కన్సర్న్డ్ హెల్త్ ఏజెన్సీ వెన్ నెససరీ. సో కరెక్ట్గా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ను లేదా కేసెస్ని ఏం చేయాలి, వారికి తగినటువంటి ఏజెన్సీకి పంపించేస్తాం. ఎడ్యుకేట్ ద పేషెంట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిగార్డింగ్ నెససరీ కేర్, ప్రివెంటివ్ మెజర్స్, ప్రికాషన్స్, disinfection of solid articles used by the patients as and when necessary in certain conditions. సో ఎడ్యుకేట్ చేయాలి, విద్యాబోధన ఎవరికి, పేషెంట్కి అండ్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్. దేని గురించి అంటే ఒక వ్యాధి గురించి, ఆ వ్యాధి ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా నివారించాలి, ప్రికాషన్స్ ముందు జాగ్రత్త చర్యలు ఏముండాలి, తర్వాత ఆ వ్యాధి వచ్చిన పేషెంటు వాడినటువంటి ఆర్టికల్స్, వస్తువులు ఉంటాయి కొన్ని, ప్లేట్స్, స్పూన్స్, టవల్స్, అటువంటి వాటిని ఎలా డిస్ఇన్ఫెక్షన్ చేయాలి, క్రిమి రహితం చేయాలి, అవన్నీ కూడా మనము పేషెంట్కు వారి ఫ్యామిలీకి ఎడ్యుకేట్ చేస్తాం. పార్టిసిపేట్ ఇన్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ and communication of activities for people at large, school children and various aspects and healthful living, wrong beliefs and practices, environmental health, control of vectors, rodents. సో ఇక్కడ సమాజంకి అట్ లార్జ్ అన్నాం, పీపుల్ అట్ లార్జ్, ఎక్కువ మంది ఉన్నటువంటి సమూహం, పెద్ద గ్యాదరింగ్ చేసేసి ఒక గుంపులాగా చేసి వారిని కూర్చోబెట్టి మనం ఏం చేయాలి, చెప్పాలన్నమాట, ఎడ్యుకేట్ చేయాలి. దేని గురించి, హెల్త్ఫుల్ లివింగ్ ఎలా ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి ఎలా ఉండాలి, అట్ సేమ్ టైం రాంగ్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్, మనకున్న కొన్ని మూఢనమ్మకాలు, తప్పుడు అభిప్రాయాలు, వాటి గురించి, పరిసరాల ఆరోగ్యం గురించి, కంట్రోల్ ఆఫ్ వెక్టర్స్ అన్నాం. వెక్టర్స్ అంటే ఎవరు, వ్యాధులని మోసుకెళ్ళేవారు. అంటే ఏమిటవి, దోమలు, ఎలుకలు, అటువంటివి అన్నమాట. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ మనము అక్కడ ఎడ్యుకేట్ చేస్తాం. రొడెంట్స్ అంటే ఎలుకలు. ట్రైన్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, విలేజ్ హెల్త్ గైడ్స్, దాయిస్ అండ్ అంగన్వాడీ వర్కర్స్. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, శిక్షణ ఇవ్వాలి. ఎవరికి, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్కి, తర్వాత గ్రామం ఉన్నటువంటి విలేజ్ హెల్త్ గైడ్ అంటాం, గ్రామ ఆరోగ్య సేవిక అంటాం, వారిని, దాయిలను, అట్ సేమ్ టైం అంగన్వాడీ వర్కర్స్ని కూడా మనము శిక్షణ, ట్రైనింగు ఇప్పించాలి. ఓకే, ఇది రోల్ ఆఫ్ ఏ MPHW ఇన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటువ్యాధుల నిర్మూలనలో మీ యొక్క పాత్ర.